Welcome and Chef Dr. Harish. To thank and welcome our Honorable Deputy Chief Minister Sri Batti Vikramarka sir, our Honorable Minister Roads and Buildings Cinematography Sri Komatreddy Venkatreddy sir. I also thank our Member of Parliament Sri Chamala Kiran Kumar Reddy garu, our MLC Shankar Naik garu, MLA Miryalguda Lakshman Reddy garu, District Principal Secretary sir Naveen Mittal sir, District Collector Nalgonda Ilash Tripathi, Sub Collector Amit, all our directors who are on the dais, and I also welcome all of the employees who are going to take appointment order, sir. Sir, ఈ రోజు మనం ఇక్కడ ఏదైతే కూర్చున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం జెన్కో నుంచి. ఎందుకంటే ఒక 20 days బ్యాక్ 25 days బ్యాక్ YTPS విజిట్ వచ్చినప్పుడు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ మన లోకల్ R&B మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెరీ క్లియర్ గా ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో యాజ్ వెల్ యాజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ సమక్షంలో బట్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నామో ల్యాండ్ లూజర్స్కి అందరికీ జాబ్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అది కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. సో దాంట్లో భాగంగా సార్ ఈరోజు మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సార్ ఆల్ ల్యాండ్ లూజర్స్ సార్ ఈరోజు మనము YTPS ప్రాజెక్టుకు సంబంధించి సార్ ఈరోజు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా మీరు మరొక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. నేను సుమారుగా ఒక 1.5 months బ్యాక్ జాయిన్ అయినప్పుడు కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. రెగ్యులర్గా గవర్నమెంట్కి మీకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి, వెరిఫై చేయమనడం జరిగింది సార్. అప్పట్లో కొంతమంది తయారు చేసాము ఇవ్వాలంటే మీరు లేదు నథింగ్ డూయింగ్ అన్ని మొత్తం మొత్తం అన్ని కంప్లీట్ చేసిన తర్వాతే పెడతామని చెప్పారు సార్. దాంట్లో భాగంగా కూడా జెన్కోకి సంబంధించి ఆల్మోస్ట్ మోర్ దాన్ 150 వరకు కంపాషనేట్ అపాయింట్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఈరోజు మనము మీ చేతుల మీదుగా అపాయింట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది సార్. సో ముఖ్యంగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్. ఐ టేక్ జస్ట్ 1 more minute సార్. సో ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బోత్ ల్యాండ్ లూజర్స్ తరఫున ఎంప్లాయ్మెంట్ వచ్చిన వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ కంపాషనేట్ అపాయింట్మెంట్లో వచ్చిన వాళ్ళకి ఇన్ని రోజులు ఏంటంటే మీ రైట్ మీ హక్కు ఉండింది జాబ్ ఇవ్వమని. ఈ రోజు నుంచి మీ బాధ్యత అవుతుంది. జెన్కో ఎంప్లాయీ కాబోతున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఒక ఎత్తు అంటే మీకు జాబ్ మేము ఇవ్వాల్సింది కాబట్టి అది ఇచ్చేసి ఈ రోజు నుంచి ఇచ్చేస్తున్నాము. రేపటి నుండి జెన్కో అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఈ సంస్థలో మిమ్మల్ని ఏ పర్పస్కి అయితే తీసుకుంటున్నామో దాంట్లో మీరు బాధ్యతగా జాబ్ నిర్వర్తిస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే జెన్కోలో ఉన్నంతలో ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చూశాను నేను, ఉన్నంతలో జెన్కోలో ఫెసిలిటీస్ కూడా చాలా బై అండ్ లార్జ్ కొద్దిగా బెటర్ మిగతాతో పోలిస్తే ఒక సపరేట్ క్వార్టర్స్ కానీ ఒక స్కూల్ కానీ ఒక హెల్త్ ఫెసిలిటీస్ కానీ శాలరీ కానీ బాగున్నాయి. కాబట్టి మీరందరూ ఈ దృష్టిలో ఉంచుకొని బాధ్యతగా జెన్కోకు మరింత పేరు తెచ్చే విధంగా మీరందరూ ఈ రోజు నుంచి ఉద్యోగం చేస్తారని ఆశిస్తూ మరొకసారి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ హరీష్ గారు మన బాధ్యతను చాలా సున్నితంగా గురి చేశారు. ఒక నాణానికైనా లేదా కరెన్సీ నోటుకైనా రెండు వైపులా ఉంటే తప్ప దానికి విలువ ఉండదు. హక్కులు నిన్నటి వరకు నేటి నుండి బాధ్యతలు అని తెలియజేసిన వారి సందేశానికి ధన్యవాదాలతో మరి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లా క్షేత్రంగా యావత్ తెలంగాణకు భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా వెలుగులు విస్తరించింది. ఇప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి మేడం గారిని శుభాకాంక్ష పలికేందుకు ఆహ్వానిస్తున్నాను. గ్రీటింగ్స్ బై శ్రీమతి ఇలా త్రిపాఠి IAS డిస్ట్రిక్ట్ కలెక్టర్ నల్గొండ.